సంబంధించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియలో లోపాలు చోటు చేసుకున్నాయని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తాజాగా సీఈసీకి దీదీ మరొకసారి లేఖ రాయడం పశ్చిమ బెంగాల్లో హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించడంపై వివాదం కొనసాగుతోంది. బెంగాల్లో ఎస్ఐఆర్ పేరుతో అర్హుల ఓట్లను తొలగిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ గత కొంతకాలంగా ఈసీపై ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీతో కుమ్మక్కై ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని, తద్వారా అర్హులు నష్టపోతున్నారని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. తాజాగా ఎస్ఐఆర్కు సంబంధించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి పలు అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ ప్రక్రియ కోసం వినియోగిస్తున్న 2022 నాటి ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియలో లోపాలు చోటు చేసుకున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎస్ఐఆర్ ద్వారా నిజమైన ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మమతా బెనర్జీ విమర్శించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్వర్ కుమార్కు మరోసారి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. బెంగాల్లో ఎస్ఐఆర్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సీఈసీకి దీదీ లేఖ రాయడం ఇది 5వసారి. ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ 4 సార్లు సీఈసీకి లేఖ రాయగా తాజాగా మరోసారి లేఖ రాశారు. సీఈసీకి దీదీ రాసిన లేఖలో పలు ఆరోపణలు చేశారు. కృత్రిమ మేధ ఆధారంగా 2002 నాటి ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ చేపట్టారని, అయితే ఈ ప్రక్రియ సందర్భంగా ఓటర్ల వివరాల్లో తీవ్ర తప్పిదాలు చోటు చేసుకున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ఇది కాస్త పెద్ద ఎత్తున డేటా మిస్ మ్యాచ్ కు దారితీసిందని దీదీ పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నిజమైన ఓటర్లు ఈ సమస్య బారిన పడ్డారని, ఓటర్ల జాబితా సవరణలకు సంబంధించి గత 2 దశాబ్దాలుగా అనుసరించిన విధానాలను ఎన్నికల సంఘం పక్కన పెట్టిందని దీదీ పేర్కొన్నారు. ఈసీ చర్యల వల్ల ఓటర్లు తమ గుర్తింపును మళ్లీ నిరూపించుకోవాల్సి వస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల సంఘం తన సొంత పద్ధతులను విస్మరించడం ఏకపక్షం, అహేతుకం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఎస్ఐఆర్ సమయంలో సమర్పించిన పత్రాలకు సరైన రసీదు ఇవ్వడం లేదని, ఈ ప్రక్రియలోనే లోపం ఉందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ సైతం చాలా వరకు యాంత్రికంగా, సాంకేతిక డేటా ఆధారంగానే కొనసాగుతోందని, సున్నితత్వం, మానవీయతను పట్టించుకోవడం లేదని దీదీ ఆరోపించారు. ఇది మన ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను దెబ్బతీస్తోందని మమతా బెనర్జీ తన లేఖలో పేర్కొన్నారు. ఏకపక్షంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ కారణంగా ఇప్పటి వరకు 77 మరణాలు, 4 ఆత్మహత్యలు రికార్డయిందని పేర్కొన్నారు. 2 దశాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్న నిబంధనలను ఈసీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ అంశాలను ఈసీ పరిగణలోకి తీసుకుని సరైన రీతిలో చర్యలు తీసుకోవాలని దీదీ కోరారు. ఎస్ఐఆర్ జరుగుతున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఈసీకి సీఎం మమతా బెనర్జీ లేఖ రాయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్లో భాగంగా 58 లక్షల మంది ఓటర్ల పేర్లను ఈసీ తొలగించింది. ఎస్ఐఆర్ ద్వారా 58,20,898 మంది ఓటర్లు తొలగించింది ఈసీ. ఈ ఏడాది జనవరిలో 7.66 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఈసీ ప్రచురించిన ముసాయిదా జాబితాల్లో 7.8 కోట్ల మంది ఓటర్లున్నారు. తొలగించిన ఓటర్లలో మృతులు 24.16 లక్షల మంది, శాశ్వతంగా వలసపోయిన వారు 19.88 లక్షల మంది కాగా ఆచూకీ లేనివారు 12.20 లక్షల మంది, ఘోస్ట్ ఓటర్ల సంఖ్య 1.83 లక్షలు, 1.38 లక్షల మంది ఓటర్లను డూప్లికేట్ ఎంట్రీలుగా గుర్తించి తీసేశారు. ఎన్యూమరేషన్ సందర్భంగా కనుగొన్న లోపాల ఆధారంగా మరో 57,000 ఓట్లు తొలగించారు. ఇవి ముసాయిదా జాబితాలు మాత్రమేనని, జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రాతినిధ్యం వహిస్తున్న చౌరంగిలో అత్యధికంగా 75,553 ఓట్లు తీసేశారు. సీఎం మమతా స్థానమైన భవానీపూర్లో 44,787 ఓట్లు తొలగించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించడంతో పాటు అర్హులకు అన్యాయం జరుగుతోందని మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు బెంగాల్ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా మరొకసారి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో లోపాలు చోటు చేసుకున్నాయని, తద్వారా అర్హులైన ఓటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
సిఈసికి రాసిన లేఖలో పేర్కొనడం బెంగాల్లో చర్చనీయాంశంగా మారింది.